ఆప్కి అదాలత్లో డిపి యాదవ్ గారి మీదున్న ఆరోపణ ఈయన కటారా హత్య కేసులో ముఖ్యమైన సాక్షుల్ని దాచేశారు. యాదవ్ గారు ఫిబ్రవరి 16, 2002లో జరిగిన కేసు గురించి గుర్తు చేస్తాను. నితీష్ కటారా అనే ఒక అమాయకుడు చంపబడ్డాడు. శివాని అనే ఆవిడ పెళ్లికి అటెండ్ అయ్యారైనా. ఆ పెళ్లిలో మీ అబ్బాయి కూడా ఉన్నారు. ఆ హత్యని చేసింది మీ అబ్బాయే అని కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. అవును, ఆ పెళ్లిలో మేము మా కుటుంబంతో సహా ఉన్నాం. ఆ అమ్మాయి మా అమ్మాయికి క్లాస్మేట్. ఒక పెళ్లికి వెళ్లడం అనేది అంత పెద్ద నేరమా ఏమిటి? బంధువుల కారణంగా, స్నేహితుల కారణంగా ఫంక్షన్స్కి వెళ్ళి రావడం సహజమే కదా. కానీ ఇది ఏ ఆధారం లేని నేరారోపణ. అంటే నా కొడుకు ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా. ఇది చెప్పాలంటే ఒక రాజకీయ కుట్ర. దీన్ని నేను చాలా వివరంగా చెప్పడం మొదలుపెడితే మీ సమయం వృధా అవుతుంది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే ఈ సమయంలో కూడా నేను, నా కుటుంబం జుగుప్సాకరమైన రాజకీయ కుట్రకు బలైపోయాము. అదేవిధంగా అదే రోజు వికాస్ యాదవ్ కూడా ఖైదు చేయబడ్డాడు. అది ఓట్ల లెక్కల రోజున. ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. నా కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావడం నేను తప్పు చేశాను అనిపిస్తోంది. కానీ నా కొడుకు ఒక ఇంజనీర్. అతను ఒక ఇండస్ట్రీని రన్ చేస్తూ ఉన్నాడు. అతన్ని ఆ సమయంలో అన్యాయంగా అరెస్ట్ చేశారు. అది కూడా ఓట్ల లెక్కింపు సమయంలో. ఇది ప్రజలకు ఎవరికీ తెలియదు. చెప్పండి. పెళ్లిలో చూసారంటే అక్కడ మీ అమ్మాయి కూడా ఉన్నారు. అవును, మీ కొడుకు కూడా ఉన్నాడు. మా మొత్తం కుటుంబం అక్కడ ఉందని నేనే చెప్తున్నాను కదా. నిజమే కదా. ఇంకా మీకేం కావాలి? పెళ్లిలో నితీష్ కటారీ కూడా ఉన్నారు. అది నాకు తెలియదు, ఎందుకంటే నేను అక్కడ లేను కదా. కూతురు అలాగే నితీష్ కటారా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం మీకు తెలుసా? నేను మీడియా దృష్టితో చూడను. ఆ విషయం మీరు తెలుసుకోండి. మీలాగా నేను అన్ని విషయాలు తెలుసుకోవడం లేదు. ఇదేమి మహాభారత కాలం కాదు. అదేంటంటే ఆ కాలంలో సంజయుడికి ఉన్నట్టుగా దివ్య దృష్టి ఏమీ లేదు కదా. ఒకవేళ మీకు ఉండొచ్చు, నాకు లేదు. నేను ఆ చోట్లో లేను. సో అక్కడ ఎవరున్నారో నాకెలా తెలుస్తుంది? అక్కడ ఎవరెవరున్నారో నేను మీకు చూపిస్తాను. నా దగ్గర ఈ ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫోటోలో మీ కూతురు అలాగే మీ అల్లుడు లేదు. నేను నా కుటుంబం గురించి పూర్తిగా చెప్పాను. నేను ఏది దాచానో చెప్పండి. లేదు, ఈ ఫోటోలో చూడండి, మీ కూతురు ఇంకా నితీష్ కూడా ఉన్నారు. ఇందులో తప్పే ఉంది. ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు మనం కలిసి ఉన్న ఫోటోలు ఉండొచ్చు కదా. మీ అమ్మాయికి నితీష్ కటారీకి మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. చూడండి, ఆ విషయం గురించి నాకు ఏమీ తెలియదు. నేను ఒక విషయం మాత్రం చెప్పగలను. ఇది కేవలం నేరారోపణ మాత్రమే. అంటే ఇది ఒక ఎలిగేషన్ మాత్రమే. ఈ నేరారోపణ నిజానికి చాలా దూరంలో ఉంది. ఒక విషయం అర్థం చేసుకోండి. నేను చెప్పేది కాస్త వినండి. లేదు, ఒక్క నిమిషం నేను చెప్పేది కాస్త వినండి. ఫోటోలోనే ఇది కూడా చూశాను. నీలం కటారా, ఎస్సీ కలాలు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మీరేమిటంటే నితీష్ కటారా ఫోటోని డిస్ప్లే చేశారు. సార్, నాకు అన్ని తెలుసు సార్. సింపుల్ గా ఇలా చూడండి, నేను ఫోటో గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అసలు నిరాకరిస్తున్నారా? అంటే ఈ ఫోటో చూసిన తర్వాత కూడా సరే చెప్పండి, ఈ ఫోటో ఎవరితో కలిసి ఉంది అనేది అది ఏ చోట్లోనే చెప్పండి. అంటే నేను ఏం చెబుతున్నానంటే ఇలాంటి ఫోటోలు కంప్యూటర్ లో వేలాది, దీనికి ఎక్స్పర్ట్స్ విడిగా ఉన్నారు. అనేది ప్రజలు ఇస్తారు, న్యాయస్థానం ఇస్తుంది. ఈ ఫోటోలని కావాలని చేసినట్టు మీకు అనిపిస్తుంది? నా బాధ అదే. మీరు న్యాయస్థానం తీర్పుని ఒప్పుకోవడం లేదు. నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే ఈ ఫోటోలని చూసిన తర్వాత కూడా నితేష్ కి భారతికి మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. నేను ఎక్కడ కాదన్నాను. అటువంటి ఫోటో ఉండొచ్చు, దాన్ని నేను కాదనలేదు. కానీ నేను చెప్పేది ఏమిటి అంటే మీరు చెప్పేది ఒప్పుకుంటున్నాను. ఆ ఫోటో అనేది ఉండొచ్చు, కానీ ఆ ఫోటో ఎలా తయారు చేయబడింది అది వేరే విషయం. ఈ ఫోటోని కావాలని తయారు చేసినట్టు ఉందంటున్నారా? ఒకసారి అదేమిటంటే నా మీద వచ్చిన ఎలిగేషన్ ఏమో, అదేమిటంటే నా మీద, నా కుటుంబం మీద ఏ ఎలిగేషన్ అయితే వచ్చిందో, ఇంకా నా కొడుకు మీద మోపబడిన ఎలిగేషన్, గాజియాబాద్ లో జరిగిన పెళ్లి నుంచి ఒక యువకుణ్ణి కారులో కిడ్నాప్ చేసి ఆ తరువాత అతన్ని ఢిల్లీకి చేర్చి, ఎక్కడికి? నా ఇంటికి. ఆ తర్వాత అతన్ని ఢిల్లీ నుంచి గాజియాబాద్ కి తీసుకువెళ్లి, గాజియాబాద్ నుంచి బులంద్షహర్ కి, అక్కడి నుంచి కోర్జాకి. ఆగండి సార్, నేను అదే చెబుతున్నాను. సార్, ఈ పోస్ట్ మార్టం డాక్టర్ ఏం చెబుతున్నారు? దాన్ని మీరు అసలు సరిగ్గా చదివారా? అసలు ఆ కేసులో ఉన్న విషయం ఏమిటో మీకు తెలుసా? యాదవ్ గారు, మీ కేసులో పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఏమంటారో అందరికీ తెలుసు. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు ఊరికే నోటికొచ్చినట్టల్లా మాట్లాడకండి. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా దేశ ప్రజలకు చేరుతుంది. మీరు అది చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. మీరు మీడియాలో ఏదైనా మాట్లాడగలరా? అంటే మౌన శర్మకి శిక్ష పడితే
ఈయనకి చాలా సంతోషంగా లేదు, ఉంటుంది. ఇప్పుడు మనం నితీష్ లేదు కటార్ లేదు కేసు గురించి ఆగండి మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం నేను ఆగండి. ఒకటి మాత్రమే ఒకవేళ అడుగుతాను. న్యాయస్థానం అతనికి మీరు ఈ ఆగండి. కేసులో మీరు నేను న్యాయస్థానాన్ని మిమ్మల్ని ఏమనుకుంటున్నారు? అడగాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. ఏంటంటే ఆ విషయాన్ని తెలుసుకోవాలని అడుగుతున్నాను అంతే. నేనేమి నేను రోడ్లో పోయే ఏమడగదలుచుకున్నాను? మనిషిని కాదు. దయచేసి ఇంతకీ నేను ఒకసారి అడిగేది వినండి. ఏమిటంటే న్యాయస్థానం గురించి మీరు నేను ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని అడిగేదల్లా ఒకటే, ఈ విషయం నిజమా? భారతీ యాదవ్ అనే ఆవిడ ఈ కేసులో ముఖ్యమైన సాక్ష్యమా? మీకు ఈ విషయం గురించి అసలు ఏమీ తెలీదు. మా కుటుంబాన్ని అవమానించడం కోసమే ఈ కేసు అయిపోయిన 2 నెలల తర్వాత సాక్షుల్ని అందులో యాడ్ చేశారు. ఆవిడ సాక్ష్యమా అవును, కాదా? సాక్షులే. చెప్పండి. ఎందుకంటే నీలం కటారు రెండో కొడుకు కూడా అందులో ఒక న్యాయస్థానం సాక్షి. ఏం నిర్ణయిస్తుందంటే, న్యాయస్థానం ఏం చెబుతుంది ఇలా అంటే చూడండి, ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఆవిడ సాక్ష్యంగా మారిన తర్వాత ఆవిడని దేశం నుంచి పంపించేసారా సార్, లేదా? నేను చెప్పేది మీరు అసలు వినను అంటున్నారు. నేను అడిగిన దానికి సమాధానం నితిన్ కటారా అంటే నీలం కటారా రెండో కొడుకు కూడా ఇందులో ఒక సాక్షి. అవును. ఆ సాక్షిని రప్పించడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఏదైనా న్యాయస్థానం ఉత్తర్వు మీరు చూసారా? ఎవరైనా దీని గురించి మాట్లాడడం మీరు విన్నారా? ఏదైనా మీడియాలో గానీ, పేపర్లో గానీ, లేకపోతే న్యూస్ లో గానీ ఆ సాక్షిని హాజరుపరచడానికి ప్రయత్నించారా? యాదవ్ గారు. రప్పించారా? అలా ఏమీ జరగలేదు కదా. డిపి యాదవ్ కొడుకు అయినందువల్ల వారెంట్ ఇవ్వాలి అని చెబుతున్నారు. మీరే చెప్పండి, ఎక్కడైనా ఒక సాక్షికి నేనేం వారెంట్ ఇవ్వడం అడుగుతానంటే, చూసారా? ఒకవేళ లేదు, నాకు మీ కూడా కూతురు- మనసులో అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. మీ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. మీరు నెల తరబడి దాన్ని తయారు చేసి పెట్టుకున్నారు. మీ చేతిలో పేపర్ కూడా ఉంది. కానీ నేను ఏమీ లేకుండానే లేదు, వచ్చాను. లేదు, DP అందువల్ల యాదవ్ నేను గారు అడిగే ఎవరు ప్రతి తీసుకొస్తారు ప్రశ్నకి మీరు కదా? మీ దగ్గర క్రిమినల్ మాన్యువల్ బుక్ ఉంది. నేను సిఆర్పిసి తీసుకొచ్చాను. నేను మీరు ఇది కూడా ఎందుకు అన్ని తీసుకొచ్చాను సిద్ధమే అంటే కదా వచ్చారు. ఈ పుస్తకాన్ని నేను బాగా చదివాను. ఇందులోని ప్రశ్నలు మీరు అడిగారంటే నేను ఖచ్చితంగా జవాబులు చెబుతాను. అది ఆధారాలతో చెబుతాను. అందువల్లే సిఆర్పిసి తీసుకొచ్చాను. నేనేమి లేదు, తప్పుగా తీసుకురాలేదు కదా. నేనేంటంటే, మీ కళ్ళ ఇది- ముందే కదా ఇది ఉంది. న్యాయస్థానం అలా తీసుకున్న చూస్తే నేను నిర్ణయమే చెప్పాలి. కోర్టు ఏమంటుందంటే, భారతీ యాదవ్ ఒక ముఖ్యమైన సాక్ష్యం. నితీష్ కటారా మర్డర్ కేసులో మీరు ఆవిడ్ని ఇండియా నుంచి విదేశాలకు పంపించేశారు. కోర్టు ఎన్నిసార్లు రావాలన్నా మీరు ఆవిడ్ని హాజరుపరచలేదు కోర్టులో. ఒక బిడ్డ హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలని అనుకుంది. ఆ కుటుంబానికి అందుకు అర్హత ఉంటే పంపించకూడదా ఏమిటి? కానీ న్యాయస్థానం ఆవిడ్ని హాజరుపరచాలన్నప్పుడు మీరు ఆవిడ్ని రప్పించాలి అంటే కదా. న్యాయస్థానం రజిత్ సార్ అక్కడ కేసు మీరు పెండింగ్ లో ఉన్నప్పుడు డొంక తిరుగుడు లేదు తిరగకండి మీరు సార్. ఏమైనా చెప్పొచ్చు. నేనెలా న్యాయస్థానం మీద ప్రశ్నలు సంధించగలను చెప్పండి? నేను న్యాయాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. మీరు దానికి మించి తీర్పు చెబుతున్నారు. దీన్ని నేనెలా ఒప్పుకోగలను? లేదు, అంటే నేనేం అడుగుతున్నానంటే, న్యాయస్థానం ఏం చెప్పినా మేము అంగీకరిస్తాం. అంటే న్యాయస్థానం ఏం చెప్పినా సరే, అందుకని మేము కోర్టుకి వ్యతిరేకంగా తీర్పు చెప్పలేం అంటే కదా. చూసారంటే, మాకు నిజంగా కోర్టు పవర్ లేదు. భారతీ యాదవ్ గారు ఒక ముఖ్యమైన సాక్ష్యం ఆవిడ మీరు హాజరుపరచాలని చెప్పినప్పుడు మీరు ఎందుకని వెనకడుగు నేనేం చెబుతున్నానంటే అది అక్కడి నుంచి భారతి తన మావయ్య ద్వారా కోర్టుకి ఒక రిక్వెస్ట్ పంపించింది. అదేమిటంటే వీడియో ద్వారా మీరు నన్ను ఏ ప్రశ్న అయినా సరే అడగొచ్చు అని చెప్పింది. ఇందులో తప్పే ఉంది. ఈరోజు ప్రపంచంలో చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు నేను ముఖాముఖి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు మనం పబ్లిక్ ముందు ముఖాముఖి కూర్చున్నామంటే కోట్లాది మంది ప్రజలు మనల్ని చూడకుండా పోయే అవకాశం ఉంది. మీ అందమైన మొహాన్ని వాళ్ళు చూడగలుగుతారా? లేదా నా మొహం తెలుస్తుందా? ఇప్పుడు మీడియాలో అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. గారు మీరు అపార్థం చేసుకున్నారు. ఇది మీడియా పని కాదు, న్యాయస్థానం వేసిన ఒక అంటే ఆర్డర్. ఇప్పుడు మీరు భారతీ చూశారంటే యాదవ్ని ఒక సాక్ష్యంగా ప్రవేశపెట్టాలి. కోర్టు నుంచే రిక్వెస్ట్ వచ్చింది. ఇది కూడా న్యాయస్థానం నుంచి వచ్చిన రిక్వెస్టే. కానీ ఇందులో నాకు వేదన ఏమిటంటే అన్యాయానికి మేమే బలైపోతూ ఉన్నాం. మాకు న్యాయం దక్కడం లేదు. 4 ఏళ్లుగా నా కొడుకు జైల్లోనే ఉన్నాడు. చెప్పాలంటే కుటుంబం పోషణ కోసం ప్రతిరోజు సంపాదించే నా కొడుకు, బిజినెస్ వృత్తి చేసుకుంటూ గడిపిన నా కొడుకు, వాడు 4 ఏళ్లుగా జైల్లో ఉన్నాడంటే ఆ వేదన, బాధ ఎలా ఉంటుందనేది మాకు మాత్రమే అర్థమవుతుంది. హత్య చేసి జైలుకి అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే బహిరంగంగా అది వ్యవస్థ ఈ విధంగా ఉందంటే అదేమిటంటే ఎవరూ చూడలేదు. అదే కాకుండా సాక్ష్యాలు కూడా ఏ విధంగానూ లేవు. అయినా సరే అతన్ని మీరు ఒక నేరస్తుడిగా చిత్రీకరించారు. అతనికి శిక్ష పడాలి అని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకో వైపు అతనికి ఏం జరిగింది, అది ఎలా జరిగింది, ఎక్కడ ఏమిటి అనేది ఎవరికీ కూడా తెలియదు. కానీ అతన్ని జైల్లో పెట్టడానికి అన్ని పవర్స్ మీరు యూజ్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటు ఒక నిమిషం ఆగండి. ముందు నన్ను మాట్లాడమండి. ఆగండి. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మీ కొడుకు జైల్లో ఉన్నారని మీరు బాధపడుతున్నారు. తనకు శిక్ష వేసిన 2 ఏళ్ళలో 14 ఏళ్ళలో శిక్షను అనుభవించి బయటకు వస్తారు.
కానీ ఒక బిడ్డను కోల్పోయిన తల్లి యొక్క కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? ఇందులో వేదనైన విషయం ఏమిటంటే వాడు నిరపరాధి అయినా సరే వాడికి అన్యాయంగా తను కూడా 14 సంవత్సరాలు జైలు శిక్ష నిరపరాధిగా. పడింది. నితీష్ దాన్నే కటారి కూడా నేను నిరపరాధి ఇక్కడ కదా. తనే నేరం చేశాడని తనకి శిక్ష అంటే, వేశారు. నేను తనకి చెప్పేది మీరు ఎందుకు ఇక్కడ శిక్ష యాదవ్ వేయాల్సి గారు వచ్చిందో చెప్పండి. లేదు, కటారా గారి నేను చెప్పేది నేరం మీరు, ఏంటంటే మీ కూతురుతో స్నేహం చేయడమే. ఇలా చూడండి, నేను ఏ నేరాన్ని కూడా ప్రోత్సహించలేదు, ప్రోత్సహించను కూడా. ఇలా చూడండి, అంటే ఏదో నేను సార్ నిప్పు లేకుండా నేరాన్ని పొగ బయటికి రాదు. మీరు రాజకీయాల్లో ఉండటం వల్లే ఇలా జరుగుతుందంటారా? అవును, అవును. అయినా కూడా ఇలాగా మీకు మాత్రమే ఎందుకు కానీ జరుగుతుంది? మీరు ఈ ఈ దేశంలో విధంగా చాలా మంది రాజకీయ అసలు నాయకులు ఎందుకు ఉన్నారు ఇలా కదా. జరుగుతుందంటే 85 ఎంపీలు కూడా ఉన్నారు. అవును, పార్టీని ఎందుకు మీరు ముందుకు తీసుకురావట్లేదు? 85 ప్రజల ఎంపీలు కూడా మనసులో ఉన్న అతిపెద్ద సందేహం ఏంటంటే అడగండి. ఒకవేళ మీ అబ్బాయి గనక నిరపరాధి కాకపోతే అతను అమాయకుడే, ఎలాంటి తప్పు చేయలేదంటే భారతిని తీసుకొచ్చి న్యాయస్థానంలో లేదు ప్రవేశపెట్టొచ్చు కదా. ఇదంతా కోర్టే కదా చేస్తోంది. కోర్టు నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందులో వేదన ఇందులో ఏమిటంటే ఇంకొక విషయం ఏంటంటే కోర్టు లేదు వారెంట్ లేదు ఇష్యూ చేయాల్సి అందువల్లే వచ్చింది. మాకు బాధ కలిగింది. అంటే ఒక విట్నెస్ కి వ్యతిరేకంగా వారెంట్ ని వాళ్ళు ఇష్యూ చేశారు. కానీ చూడండి, గుల్షన్ కుమార్ ఆయన ఇక్కడ ఉండే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, గొప్ప వ్యాపారవేత్త, నోయిడాలో పెద్ద బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఆయన్ని బాంబేలో హత్య చేశారు. ఈ కేసులో వారెంట్ అనేది ఇష్యూ చేయబడలేదు అవును. నేరస్తుడికి వ్యతిరేకంగా. కానీ ఈ కేసులో చూడండి, చూసారంటే యాదవ్ గారు, మీరు అన్ని కేసుల గురించి మాట్లాడుతున్నారు, కానీ భారతిని దాచిపెట్టిన దాని గురించి మాత్రం అస్సలు సమాధానం ఎవరు? చెప్పలేదు. నేనా? నేనెందుకు అతను దాస్తాను చెప్పండి. భారత్ కి వాళ్లే వారెంట్ ని క్యాన్సిల్ చేసి పెట్టారు కదా, మరి గవర్నమెంట్ కి ఆటోమేటిక్ గా సమాధానం ఆ, వెళ్తుంది. మీరు అడగండి లాస్ట్ లో. వీళ్ళ దగ్గర ప్రశ్నకి సమాధానం లేక తిప్పిచ్చి మాట్లాడుతున్నారు. దానికి సమాధానం ఉంటుంది కదా. నేరం ఎవరి మీద మోపుతారు? అది ఏమిటంటే సార్, చెప్పాలంటే నిప్పు లేకుండా పొగరాదు. ఇలా తెలుసు కదా చూడండి, సార్? మీరు ముందు అడిగే ప్రశ్నను సవ్యంగా అడగండి. మీరు మాట్లాడే విధానాన్ని సరిచేసుకోండి. ప్రశ్నించే అధికారం మీకు ఇదే ఉంది. విషయాన్ని వాళ్ళు కూడా మీకు చెప్పొచ్చు. కానీ మీరు ఒక అమ్మాయి మధ్య లేదు, అది కాదు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే అలాగా అది నేను ఆ నేరాన్ని నేను మోపలేదు, అది మీడియా చేసింది. అదీగాక మీరు చెప్పిన రెస్టారెంట్ని నేను ఇంతవరకు చూడనే లేదు. ఇది పోలీసు ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన సమాచారం. అక్కడ ఉన్న ప్రజలు చెప్పింది. గారు మీరు మళ్ళీ మళ్ళీ సార్, వేరే ఒక్క నిమిషం, ఈ మాట్లాడుతున్నారు. విషయం మీకు తెలుసునా? ఆ, మీరు సార్, అడగండి. ఒక్క నిమిషం, ఈ విషయం మీకు తెలుసునా అని అడుగుతున్నాను. సుప్రీం కోర్టులో ఏం జరిగింది అన్న విషయం, ఇలా చూడండి అంటే సార్, ఇప్పుడు మనం అక్కడ కేబినెట్ ఏం కోర్టు జరిగింది గురించి అన్నది మాట్లాడట్లేదు. లేదు. నితీష్ కటార్ నేను కేసు వాళ్ళు గురించి అడిగే మాత్రమే ప్రశ్నలకు మాట్లాడుతున్నాం. సమాధానం చెబుతాను ఖచ్చితంగా.